సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ థియేటర్ల దగ్గర మరి 'నితిన్' గారి 'తమ్ముడు' సినిమా పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి నిన్న చూసాము టాక్ ఏ విధంగా వచ్చిందో. సో, దారుణమైన టాక్ వచ్చింది. మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏమన్నా పడిపోయాయా? సెకండ్ రోజుకు ఇప్పుడు ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో, ఎంటైర్‌గా ఈ సినిమా థియేటర్ల దగ్గర ఏ విధంగా ఉంది సార్? ఏం లేదండి, పెర్ఫార్మెన్స్ ఏం లేదు. హ్మ్. నిన్న కూడా మార్నింగ్ షోకి 25-30 మధ్యలోనే ఆక్యుపెన్సీ కనిపించింది. ఓకే. ఇది కొన్ని సెంటర్‌లో అంటే తెలుగు ప్రాంతాల్లో బానే ఉంది. బెంగుళూరు లాంటి చోట్ల తగ్గింది గానీ, తెలుగు ప్రాంతాల్లో 25 దగ్గర మొదలై 30 వరకు పెరిగి అక్కడ నిలబడింది. ఈరోజు అది కూడా కనిపించడం లేదు. అంటే 22 దగ్గరే మొదలైంది. హైదరాబాద్ వరకు వస్తే ఒక 3-4 థియేటర్లలో మాత్రమే హడావిడి కొద్ది మేరకు కనిపిస్తోంది. మిగిలిన స్క్రీన్స్ అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి, ఆకుపచ్చ వర్ణంతో. బుక్ మై షో ఒకసారి వెరిఫై చేస్తే ఎక్కడా కూడా పెద్దగా ప్రజలు మూవ్ అవుతున్నట్టు కనిపించడం లేదు. అందుకని నిన్న ఈరోజు కలిపి మ్యాక్సిమం 3 కోట్లు ఆ మేరకు ఏమైనా కలెక్షన్స్ ఉంటాయేమో అనేటువంటి ఒక అంచనా వస్తోంది. అంటే ఈ సినిమాకి 70 వరకు పెట్టారు అనేది మనకు వినిపించిన మాట. 70 థియేటర్కల్గా వర్కౌట్ అంటే ఇది కనీసం 15 వరకు అయినా లాగుతుందా అనేది డౌటే. అందుకని డిజాస్టర్ సినిమాగానే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. చాలా చేదు అనుభవమే. అంటే విపరీతమైనటువంటి ఈ సినిమాని జనంలోకి పంపు చేయటానికి శతవిధాల ప్రయత్నాలు జరిగినాయి. కానీ మార్నింగ్ షో రివ్యూస్ మాత్రమే కాదు, పబ్లిక్ ఒపీనియన్ కూడా తేడాగానే నడిచింది. పబ్లిక్ ఒపీనియన్ తేడాగా నడవటం వలన సినిమాకి జనాలు వెళ్ళటం అనేది తగ్గింది. దీనికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఇతర ప్లాట్ఫామ్స్లో కంటెంట్ చెక్ చేసుకుంటున్నారు జనాలు. అంటే థియేటర్కి వెళ్ళే అవసరం లేదు అనేది క్లారిటీ వచ్చేసిన తర్వాత ఇతర ప్లాట్ఫామ్స్ నుంచి డంప్ చేసుకోవడం మొదలైపోతుంది. రెండోది, ఈ సినిమా మేకింగ్లోనే ఒక గందరగోళం ఉంది. ఆ మేకింగ్ గందరగోళం గురించి నిన్న మాట్లాడుకున్నాం మనం. అదేంటంటే వీళ్ళు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే జనాల్ని థియేటర్కి రప్పించాలి అనేటువంటి ఒక బలమైన కోరికతో చేసినటువంటి ప్రయత్నం. జనాల్ని థియేటర్లకు రప్పించాలి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళు అడ్వెంచర్ జానర్లోకి వెళ్ళారు. ఆ అడ్వెంచర్ అనేది ఈ సినిమాకి వెన్నెముకగా వీళ్ళు అనుకున్నటువంటి సెంటిమెంట్ను కూడా డామినేట్ చేసే లెవెల్లో అడ్వెంచరస్కి వెళ్ళారు. అది మిస్ఫైర్ అయింది. అది మిస్ఫైర్ అవడంతో వీళ్ళ అంచనాలు ఏవి కూడా అందనంత డ్రాస్టిక్గా పడిపోతుంది సినిమా గ్రాఫ్, కలెక్షన్స్. జనాల్ని ఏమాత్రము థియేటర్ వైపు లాగలేని పరిస్థితికి వెళ్ళిపోయింది ఆ సినిమా. అందుకని మ్యాక్సిమం ఎంత కష్టపడినా ఇంకో 2-3 రోజులు నడుస్తుందేమో హడావిడి అంటే వీళ్ళు థియేటర్లు ఆల్రెడీ బుక్ చేసుకుని ఉన్నారు, ఆ మేరకు నడుస్తుంది. ఈరోజు కూడా కొన్ని చోట్ల షోస్ క్యాన్సిల్ అయినాయి. ఒక 3-4 ఏరియాల్లో షోస్ క్యాన్సిల్ అవడం కనిపిస్తోంది విజిబుల్గానే. ఇప్పుడు ప్రతిదీ తెరిచిన పుస్తకమే. యాప్ల్లో టికెట్లు బుక్ చేసుకోవడం అనేది రాగానే థియేటర్ల దగ్గర బోర్డులు పెట్టి మేనేజ్ చేసేవారు ఇదివరకు. థియేటర్లో జనం లేకపోయినా బయట బోర్డు పెట్టి మేనేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కాదు, ఓపెన్గా తెలిసిపోతుంది ఎక్కడ ఏ ఏరియాలో జనాలు ఉన్నారు, ఏ ఏరియాలో లేరు అని. బంజారా హిల్స్ ఏరియాలో ఉన్నటువంటి 2-3 స్క్రీన్స్లో హడావిడి కనిపిస్తోంది. పర్టికులర్గా జీవీకే మాల్లో ఒక హడావిడి ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఆ హడావిడి కనిపించడం లేదు. అక్కడ కూడా కొన్ని లైన్స్ ఫుల్ అయినాయి. అది కూడా పర్టికులర్గా 7:30 షోకి. ఆ ముందు షోసు తర్వాత షో కూడా పెద్దగా హడావిడి లేదు. అందుకని ఎంత కష్టపడినా ఇది 10-15 మధ్య అక్కడ దాకా చేరడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. అక్కడ దాకా చేరితే గొప్ప విషయమే. అది తమ్ముడు కండిషన్. సార్, ఇప్పుడు దిల్ రాజు గారు అండ్ నితిన్ కాంబినేషన్లోనే ఎల్లమ్మ సినిమా కూడా రాబోతుంది. ఇప్పుడు ఈ సినిమా ఇంపాక్ట్ ఆ సినిమా మీద పడుతుందా? కొంతమంది అసలు సినిమా ఉంటుందో లేదన్న డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి మీరేం చెప్తారు సార్? అంటే ఆ విషయం కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు కదా దానిలో.
ఎల్లమ్మ సినిమా ఉంటుంది అనే విషయం వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అంటే దిల్ రాజు గారిని ఆయన ఇంటర్వ్యూ చేశాడు అవును. నితిన్. ఆ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా మాట్లాడుకున్నారు ఇద్దరు ఉమ్, ఎల్లమ్మ సినిమా గురించి. ఆ సందర్భంగా ఆయన ఒక మాట జారాడు కూడా, ఉమ్, అంటే ఈ సినిమా కంటే కూడా దాని మీదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని. అందుకని ఆ ప్రాజెక్ట్ ఉండొచ్చు మేబీ. ఓకే. ఉండి అంటే ఒక విధంగా ఈ మధ్య కాలంలో దిల్ రాజు గారు ఏ హీరోకైనా ఒక ఫ్లాప్ ఇస్తే అతనికి మళ్ళీ హిట్ ఇచ్చి కానీ వదలను అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు. రామ్ చరణ్ గురించి కూడా అదే మాట్లాడాడు ఆయన. ఉమ్, నేను గేమ్ చేంజర్ ఇచ్చాను కాబట్టి నీకు మరొక సూపర్ హిట్ ఇస్తాను, అప్పటి వరకు వదిలిపెట్టను అన్న పద్ధతిలో మాట్లాడాడు రామ్ చరణ్ గురించి.